పూరి జగన్నాథ ఆలయం. పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులకు ఈ ఆలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. ఉన్నత ఆలయంలో జరిగే అద్భుతాలు మనం తెలుసుకుందాం. ఆలయ పైపట్టణం మస్తకం మీద పతాకం మార్పు. ప్రతిరోజు పతాకాన్ని ఒక వ్యక్తి 45 అంతస్తుల ఎత్తులో ఉన్న గోపురం మీదకు ఎక్కి మారుస్తాడు. ఇది చాలా ప్రమాదకరం పని అయినా దశాబ్దాలు ఇదే విధంగా జరుగుతుంది. ఒకరోజైనా పతాకం మార్చకపోతే అపశకునంగా భావిస్తారు. పూరి జగన్నాథ ఆలయం పతాకం అనేది ఎప్పుడు గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది. మూడో విషయం ఏంటంటే ప్రసాదం ఎప్పుడు సరిపోతుంది. జగన్నాథ ఆలయంలోని తయారయ్యే మహాప్రసాదం ఎప్పుడు వచ్చిన భక్తులకు సరిపోతుంది. ఎంతమంది వచ్చినా అసలు తక్కువ కాకుండా ఉంటుంది. సముద్ర శబ్దం ఆలయం లోపల వినిపించదు. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత సముద్ర శబ్దం వినిపించదు. బయటకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వినిపించడం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం జరిపే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. భగవంతుణ్ణి పెద్ద రథంపై పట్టణాల్లోని తీసుకుని వెళ్ళడం అనేది అతిపెద్ద ఉత్సవంలో ఒకటి.